శ్రీరాములు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్ణచంద్రరావు గారికి, అదేవిధంగా దేవి మేడం గారికి, ఈ వేదిక మీద ఉన్న నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు శ్రీరాములు గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అనేక పోరాటాలు బలహీన వర్గాల కోసం చేయడం జరుగుతుంది. పేదలకు ఇల్లు ఇప్పించడంలో కానీ, పేద వర్గాల సమస్యల కోసం పోరాటాలు కానీ నిత్యం ఏదో రూపంలో పోరాటాలు చేస్తూనే ఉంటున్నాడు. నిజంగానే ఆయన చేస్తున్న పోరాటాలు అభినందనీయం. ఈ మధ్య కాలంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని చెప్పి మొన్ననే సప్తగిరి సర్కిల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఈ రోజు కానీ చైతన్య సదస్సు ఏర్పాటు చేసి అదే డిమాండ్ మీద కానీ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కానీ జనాభాలో బీసీలకు కులగణన చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈరోజు అనాగరికంగా అమాయకత్వంతో బానిసత్వంతో అనేక వర్గాల వారి ఈ దేశంలో 80% మంది పైన పేదరికంతో మగ్గుతున్నారు. వాళ్ళలో ఈ దేశంలో అనేక సింహాలు, జంతువులు, పచ్చులు, నెమళ్ళు, కుక్కలు లెక్కలు ఉన్నాయి కానీ జనాల లెక్కలు లేవు. ఈ లెక్కలు తెలితే బీసీలో ఈ కులాల లెక్కలు తెలితే వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలు అందుతాయనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కానీ కులగణన చేయాలని చెప్పి మనం కోరుతుంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం మాత్రం దాన్ని చేపట్టే పరిస్థితి లేదు. కాబట్టి మనమంతా ఈ తెలంగాణలో ఈ కులగణన చేపట్టడం జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. బీహార్లో అదేవిధంగా కులగణన చేపట్టడం జరిగింది. ఈ కులగణన వల్ల మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా విలేజెస్ లో పంచాయతీల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మన కులాలను బట్టి రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మన తలదాతలు మన మారాలంటే కేవలం చదువులకే. ఆ రోజు అంబేద్కర్ కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి పూలే గారు మనకు చెప్పిండేది ఒకటే, మన వర్గాల దగ్గర సంపద లేదు, మన వర్గాల దగ్గర మేధస్సు ఉంది, మనమంతా తెలివైన వాళ్ళము. ఆ తెలివి ఇంకా బలంగా కావాలంటే చదువు వల్ల మన పిల్లలను బాగా చదివించాలా. చదువుతూనే మన రాతలు మారుతాయి. మీరంతా కానీ మీ పిల్లలను కానీ, మీ మనవరాలను కానీ బాగా చదివించి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా అన్ని రంగాల్లో మనం ముందు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు మనకు రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి ఆ దిశగా మనం ఆర్పిఎస్ అని ఇటువంటి చైతన్య కార్యక్రమాలు పెట్టి మన వాళ్ళలో చైతన్యపరచడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా కానీ ఈ కులగణన పైన మన శ్రీరాములు గారు, అదేవిధంగా ఆదినారాయణ గారు చేస్తున్న నిజంగానే ఈ పోరాటం అభినందనీయం. ఖచ్చితంగా మేమంతా బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, అదేవిధంగా న్యాయవాదిగా ఉంటూ కానీ వీళ్ళకి సపోర్ట్ గా ఇస్తాం. ఈ రోజు విజయవాడలో కానీ, అదేవిధంగా ఢిల్లీలో కానీ నెక్స్ట్ పార్లమెంటు సమావేశాల్లో ఈ కులగణన పైన జంతర్ మంతర్ దగ్గర కానీ మన వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మనం నిరుత్సాహ పరుగులు ఈ లక్ష్యం ఎవరో ఒకసారి ప్రారంభించిన ఉద్యమం ఆఖరికి మన కాకపోయినా ఇంకోరైనా ఈ ఉద్యమాన్ని చేపట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పోరాటం ఆపుకోకుండా కానీ మీరంతా ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ